అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మంగళవారము 24వ తారీఖు ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఎట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానం చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి పంతులుగా పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము. చూడండి, యెహోవా యందు ఆనందించటం వలన ఏం జరుగుతుందండి? ఇక్కడ బలము పొందుకునే వారికి ఉంటాం, మీరు బలం పొందుతారు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చబడుతూ వచ్చింది. సో ఈ మాట చెబుతుంది ఎవరంటే నెహెమ్యా. నెహెమ్యా యొక్క జీవితంలో కానీ అక్కడ ఉండేవారు కానీ ఏమని సెలవిస్తూ వస్తున్నారంటే, చూడండి, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుతారు. సో ఇక్కడ ఈ మాట నెహెమ్యా చదవటానికి కారణం ఏంటి? నెహెమ్యా కానీ అక్కడ ఉండేవారు కానీ ఏమంటున్నారు? మీరు దుఃఖపడకుడి, ఎందుకు? యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? మీరు యెహోవా యందు ఆనందించడం వలన బలం పొందుతారని ఎవరితో చెబుతున్నాడంటే, రండి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఎలాంటి వారితో ఇక్కడ చెప్పబడుతూ వస్తుందంటే, మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుతారని ఎలాంటి వారితో చెప్పబడుతుందంటే, మొదటి మాట నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మొదటి మాట మనం చూస్తున్నాం. మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుటకు మమ్మల్ని కలతపరచగా. సో మొట్టమొదటిగా అసలు ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? ఆల్రెడీ వీళ్ళు ఇలాంటి జీవితంలో వచ్చారు కదా, ఇలాంటి జీవితంలో నుండి బయటకు వచ్చారు. ఎవరితో చెబుతున్నాడు? ఒకప్పుడు కలత చెందుతున్నటువంటి వారు, ఒకప్పుడు కలతపడినటువంటి వారు, దేవుని ప్రాకారాలు కడుతున్నప్పుడు, యెరూషలేము ప్రాకారాలు కడుతున్నప్పుడు అనేక మంది కోపంతో వచ్చి దేవుని ప్రజలకు నష్టం చేయడానికి, దేవుని ప్రజలు కీడు చేయడానికి వచ్చినటువంటి ప్రజలు వచ్చినప్పుడు తనతో ఉన్న ప్రజలతో నెహెమ్యా అంటున్నాడు కదా, లేదా నెహెమ్యా సెలవిస్తున్న మాట ఏంటంటే, కలత పడినప్పుడు. సో ఎవరైతే కలత నింది ఉన్నారో, ఒకప్పుడు ఎవరైతే కలత పడుతూ వచ్చారో వారితో అంటున్నాడు, ఒకప్పుడు మీరు కలత పొందారు కానీ ఇప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే దేవుడు మీ పక్షమున ఉన్నాడు. మీ దేవునికి ఇది ప్రతిష్ఠితమైన దినము కాబట్టి, దేవుడు గొప్పవాడు కాబట్టి, ఆయన అధికమైన కార్యాలు చేశాడు కాబట్టి మీరు యెహోవా యందు ఆనందించడం వలన బలమునంతారు. ఒకప్పుడు మీరు బలహీనంగా ఉన్నప్పుడు ఆ దేవుని యందు ఆనందించారు. మీరు కలతలో ఉన్నప్పుడు, మీరు కలత పడుతున్నప్పుడు, మనుషుల ద్వారా మీరు కలవరపరచబడినప్పుడు, మనుషుల ద్వారా కలత చెందినప్పుడు ఆ దేవుడు మిమ్మల్ని ఆదరించాడు కాబట్టి, అదే దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆ రోజు బలపరిచిన దేవుడు ఈ రోజు కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు యెహోవా యందు ఆనందించి బలం తెచ్చుకోనండి అని మొదటి మాట సెలవిచ్చబడుతూ వస్తుంది. రెండవ మాట నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత. ఎవరండి? వారి భయం చేత. సో ఇక్కడ రెండో కోణం ఏంటంటే, భయంతో ఉన్నటువంటి ప్రజల కొరకు. ఒకప్పుడు భయంతో ఉన్న ప్రజలు చెబుతున్నాడు, ఒకప్పుడు మీరు భయంతో ఉన్నారు కానీ ఇలా భయంతో ఉన్న ప్రజలైన మీరు, దేవుడు మీకు తోడుగా ఉండటం ద్వారా, దేవుడు మీకు సహాయం చేయటం ద్వారా ఈరోజు ఈ ప్రాకారాలు కట్టబడి ఈ గొప్ప ధన్యతలోకి వచ్చింది. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకుని, మీ దేవుడైన యెహోవా యందు ధైర్యం తెచ్చుకుని బలం పొందుడి. ఎందుకంటే ఆయన మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందేదురు. ప్రతి విషయంలో దేవుని బట్టి ఆనందించడి. కలత చెందినప్పుడు దేవుడు నీకు ఉండడాన్ని ఆనందించు, దేవునికి ఆ కలత నుంచి తీసేస్తాడని ఆనందించు. మనుషులు నీకేం చేయరు. రెండోదిగా చూసినట్లయితే, భయంలో ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి భయంలో ఉండా, ఎలాంటి భయం నేను వెంటాడుతున్నా, ఎలాంటి భయంతో ఉండా, అనారోగ్యమనే భయం, కుటుంబ సమస్యలనే భయం, వేదననే భయం, ఇంకా జాబు, డ్యూటీ, ఇంకా ఆ భయంలో ఏ రోగంతో నువ్వు భయంతో ఉండా, ఈరోజు యెహోవా యందు ఆనందించి, ఎందుకంటే దాని నుండి విడుదల దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చిన వారు ఆనందించాలి. మూడవ కోణం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలోనే ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? చూడండి, నేను చదువుతున్నాను. రాత్రింబగలు కావలి ఉంచుతిమి. రాత్రింబగలు కావలు కాసిన వారు, దేవుని పట్టణాలు కట్టడం కొరకై, దేవుని ప్రాకారాలు కట్టడం కొరకై, దేవుని పట్టణం కట్టడం కొరకై రాత్రింబగలు కావలో ఉన్న వారితో చెబుతున్నాడు. మీరు రాత్రింబగలు కావలో ఉన్నప్పుడు దేవుడు తన దూతను మీతో పాటు ఉంచి కావలో ఉంచాడు కాబట్టి మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతున్నారు. సో ఒకప్పుడు మీరు బలం పొందడానికి కారణం ఇదే. యెహోవా యందు మీరు ఆనందించడం వల్ల మీరు బలం పొందేవారు అనుకుంటున్నారు, ఇంకనూ బలం పొందుతారు. కాబట్టి వెనక మీరు కలతపడింది కానీ, ఇంకా భయపడిందని కానీ, రాత్రింబగలు మీరు కాసిన కావలను బట్టి కానీ మీరు ఇంకా ఆలోచన చేయదు, వాటిని బట్టి దుఃఖపడదు, వాటిని బట్టి చూసుకోవద్దు. మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. ఒకప్పుడు మీ జీవితం ఎలా ఉండా, ఇక నుండి మీరు దేవుని యందు ఆనందించండి, మీరు బలం పొందుతారని చెప్పి దేవుని వాక్యం అక్కడ సెలవిచ్చబడుతూ వస్తుంది. 4వ కోణం చూసినట్టయితే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యోదావారు బరువులు మోయేవారు బలము తగ్గిపోయాను. సో బలం తగ్గిపోయినటువంటి స్థితిలో ఉండవు.
బలం తగ్గిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారు, బలహీనలుగా ఉండరు. ఒక మాటలో చెప్పాలంటే బలం లేక బలం తగ్గిపోయి బలహీనలుగా ఉన్న వారితో మాట్లాడుతూ వస్తున్నారు, బలహీనమైన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందేదారు. ఒకప్పుడు మీ జీవితంలో కలత పొందిన వారు, భయపడిన వారు, రాత్రి పగలు కావలు ఉన్నవారు, బలం తగ్గిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారు. ఈరోజు మీరు బలం తెచ్చుకోండి, ఎందుకంటే యెహోవా యందు ఆనందించడం వల్ల బలమునందెదరు. సో బలహీనులైన మీరు, బలహీనలుగా ఉన్న మీరు, పూర్వం బలహీనలుగా ఉండొచ్చు, దేవుడు బలపరిచాడు, ఇంకా బలపరుస్తూ వస్తాడు. కాబట్టి మీ ప్రతి బలహీనతల్లో మీరు యెహోవా యందు ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది 4. 5వ విషయం నెహెమీయా గ్రంథం 4:10 చూస్తున్నారండి. చూడండి ఎక్కడ రాయబడిన మాట. చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా, ఒక మాట చెప్పాలంటే దేవుని పని చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవుని పని చేయలేని వారు ఉంటూ వస్తున్నారు. దేవుని పని విస్తారంగా ఉంది, పని చేయలేనప్పుడు, విస్తారమైన దేవుని పని చేయలేని స్థితిలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడుతుంది, మీరు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందేది. ఈరోజు చాలామంది ఉంటారు, నేను చాలా సువార్త చేయాలి బ్రదర్, నాకు శక్తి చాట్ల, అనారోగ్యంతో ఉండ, బలహీనతలు, నాకు ఎన్నో వ్యాధులు నన్ను వెంటాడుతున్నాయి, సువార్త పరిచయం నేను చేయలేకపోతున్నానని బాధతో దిగులుతో ఉండేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడు సహోదరి, ఏమని? నువ్వు యెహోవా యందు ఆనందించడం వలన తిరిగి బలం పొందుకుని విస్తారమైన పని, దేవుని పని ఏదైతే నువ్వు చేయాలో ఆ పని చేయడం కొరకు దేవుడు నేను ఒక పాత్రగా వాడుకుంటాడు. బట్ నువ్వు చేయాల్సింది ఒకటే, కానీ నువ్వేం చేయాలా? దేవుని యందు ఆనందిస్తే చాలు. యెహోవా యందు ఆనందించడం వలన నువ్వు బలము పొందుతావు. చేయాల్సిన దేవుని సేవ, దేవుని పని, దేవుని పరిచయం చేసేవారుగా దేవుని నేను సిద్ధపరిచినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ 5 అంతల అనుభవం కలిగినటువంటి వారికి ప్రభు యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుకుంటూ వచ్చారు. కలతల్లో ఉన్నవారు కానీ, భయంతో ఉన్నవారు కానీ, పని చేయలేమనుకున్న నిస్సాయ స్థితిలో ఉన్నవారు కానీ, రాత్రి పగలు కావులు ఉన్నవారు కానీ, తండ్రి పని ఎక్కువ అయినటువంటి స్థితిలో ఉన్నవారు కానీ, ఏవో పని చేయలేని స్థితిలో ఉన్నవారు కూడా ప్రభు మీ యందు ఆనందించడం వల్ల బలం పొందుకున్న అనుభవాన్ని నెహెమ్యా దినాల్లో మేము చూస్తూ వస్తున్నాం. కాబట్టి మేము కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. తిరిగి మేము మీ యందు ఆనందించి, అని ఏ పరిస్థితుల్లో మీ యందు ఆనందం కలిగి ఉన్నప్పుడు బలం పొందుకుంటాం. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ఉండా సరే, అలాంటి పరిస్థితుల్లో 500 అనుభవం కలిగిన పరిస్థితుల్లో వాళ్ళు ఉండా బలం పొందుకుంటూ వచ్చారు. మిమ్మల్ని బట్టి మీ యందు ఆనందించడం ద్వారా మేము కూడా అట్లా మీ యందు ఆనందించి, మీ యందు బలం పొందుకునే వారికి ప్రతి పరిస్థితిలో మీ యందు ఆనందించి బలం పొందుకునే స్థితి మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.